ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చిన దేశాల్లో భారత్ 3వ స్థానంలో నిలిచిందని అప్పట్లో కేంద్రం భారీగానే ప్రచారం చేసింది. అమెరికా, బ్రిటన్ తర్వాత మన దేశం అత్యధిక టీకా మందులు ఇచ్చిన దేశమైందని ఆరోగ్య శాఖ హర్షం వ్యక్తం చేసింది. దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి గుమ్మానికి తిరిగి టీకాలు వేయించారు. అయితే ఇప్పుడు వీరిలో ఎక్కువ మంది ఆరోగ్యంగానే ఉండొచ్చు. మరి సైడ్ ఎఫెక్ట్ల మాట ఏంటి? కరోనా వ్యాక్సిన్ వచ్చిన దగ్గర నుండి లక్షల కొద్ది సెషన్స్ నిర్వహించారు. కోట్ల మందికి టీకాలు వేశారు. ముందుగా హెల్త్ కేర్ వర్కర్లకు టీకాలందించారు. తర్వాత ఫ్రంట్లైన్ వర్కర్లు, ఇక ప్రభుత్వేతర సంస్థల్లో పనిచేసే వారికి తప్పనిసరి టీకా ప్రణాళికను అమలు చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంయుక్తంగా స్వదేశంలో తయారు చేసిన కోవాక్సిన్ ని గర్వంగా ప్రచారం చేసి భారీగా పంపిణీ చేశారు. దేశాభిమానంతో కోవాక్సిన్ ను చాలా మంది తీసుకున్నారు. కోవిషీల్డ్ తర్వాత కోవాక్సిన్ విస్తృతంగా వినియోగించబడింది. 2021 నవంబర్ 3న ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగం కోసం కోవాక్సిన్ ని ధృవీకరించింది. ఇండియా అభివృద్ధి చేసిన మొట్టమొదటి కోవిడ్ వ్యాక్సిన్ గా కోవాక్సిన్ ఆమోదించారు. ఇక 2022 జనవరి 31 నాటికి కోవాక్సిన్ 13 దేశాల్లో అత్యవసర వినియోగ వ్యాక్సిన్ గా ఆమోదం పొందింది. భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు కోవాక్సిన్ తీసుకున్నారు. ఇప్పటికీ 2 ఏళ్లు గడిచిపోయాయి. ఫలితం సైడ్ ఎఫెక్టులు శేషంగా మిగిలాయి. ఇక ఈ మధ్యకాలంలో భారతదేశంలో గుండెపోటు కేసులు గణనీయంగా పెరిగిపోయాయి. ఒకప్పుడు వయసు పైబడిన వాళ్లు మాత్రమే ఈ గుండె జబ్బు బారిన పడితే కరోనా వైరస్ విజృంభణ తరువాత యుక్త వయసులో ఉన్నవారు కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. గత 3 ఏళ్లలో పెరిగిన ఈ గుండెపోటు మరణాలు కరోనా వ్యాక్సిన్ వల్లే అనే ఊహాగానాలు పెరిగాయి. దీన్ని జనాలు కూడా బలంగా నమ్మటం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ పరిణామంపై దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో పరిశోధనలు జరిపించింది. వ్యాక్సిన్ వల్లే గుండెపోటు ముప్పు పెరిగిందా లేదా అనే విషయాన్ని తేల్చాలని సూచించింది. కేంద్రం సూచనల మేరకు దీనిపై పరిశోధనలు చేయగా ఒక స్టడీ ఆ రెండింటికి ఎలాంటి సంబంధం లేదని తేల్చింది. కరోనా వ్యాక్సిన్లకు గుండెపోటు ముప్పు పెరుగుదలకు ఎటువంటి సంబంధం లేదని ఐసీఎంఆర్ అనే అధ్యయనం వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ వల్ల గుండెపోటు కేసులు పెరగటం లేదని, భారతదేశంలో వినియోగించిన కరోనా వ్యాక్సిన్లు సురక్షితమైనవేనని తెలిపింది. ఇందుకు సంబంధించిన నివేదిక PLOS-1 జర్నల్లో ప్రచురించారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న 30 రోజుల్లో 2% మంది రోగులు మాత్రమే మరణించారని అన్నారు. ఆ మరణాలు కూడా వ్యాక్సిన్ వల్ల సంభవించలేదన్నారు. వైరస్ సోకిన రోగుల్లో మరణాల రేటును తగ్గించడంలో కరోనా వ్యాక్సిన్ చాలా సహాయపడిందని వాళ్లు చెప్పుకొచ్చారు. నిజమే కావచ్చు, కరోనా వ్యాక్సిన్ చాలా మంది ప్రాణాలు నిలబెట్టింది. భారతదేశంలో 2021 జనవరి 16న కోవిడ్ వ్యాక్సిన్ల నిర్వహణ ప్రారంభమైంది. 2023 మార్చి 4 నాటికి భారతదేశం మొత్తంగా 200 కోట్ల కంటే ఎక్కువ టీకా డోసులను అందించింది. ఇందులో ప్రస్తుతం ఆమోదించబడిన వ్యాక్సిన్లలో మొదటి, రెండవ బూస్టర్ డోసులున్నాయి. భారతదేశంలో అర్హులైన జనాభాలో 12 ఏళ్ల వయసు దాటిన 95% మంది కనీసం ఒక డోస్ టీకాను వేయించుకున్నారు. 12 ఏళ్ల వయసు దాటిన 88% మంది అర్హులైన భారత జనాభా పూర్తిగా టీకాలు తీసుకున్నారు. వీరందరూ ప్రాణాలతోనే ఉన్నారు. అయితే వీరిలో ఎంతమందికి సైడ్ ఎఫెక్టులున్నాయి, అవి ఏ కారణంతో వచ్చాయి అనేది ఎవరు నిర్ధారిస్తారు? కోవిషీల్డ్ వ్యవహారంలోనూ ఇలాగే జరిగింది. కోవిషీల్డ్ను తయారు చేసిన ఆస్ట్రాజెనికా తమ వ్యాక్సిన్ చాలా సురక్షితమని ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేసుకుంది. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యామంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి అభివృద్ధి చేసిన ఈ కోవిషీల్డ్ పై ఆ తరువాత డజన్ల కొద్ది కేసులు నమోదయ్యాయి. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కొందరిలో మరణానికి కారణం కాగా ఎక్కువ మందిలో తీవ్రమైన అనారోగ్యానికి దారితీసిందని బాధితులు కోర్టులో సాక్ష్యాలు చూపించారు. మొదట్లో ఆస్ట్రాజెనికా ఈ క్లెయిమ్లను వ్యతిరేకించింది. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో హైకోర్టుకు సమర్పించిన చట్టపరమైన పత్రంలో అసలు విషయం వెల్లడించింది. తాము తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ చాలా అరుదైన సందర్భాల్లో శరీరంలో రక్తం గడ్డకట్టడం, రక్తంలో ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవటం వంటి సైడ్ ఎఫెక్టులుంటాయని ఒప్పుకుంది. ఈ పరిణామంతో ఇప్పుడు ఆ కంపెనీ మల్టీమిలియన్ పౌండ్లను బాధిత కుటుంబాలకు చెల్లించాల్సొచ్చింది. మరి ఇలాంటి పరిస్థితి కోవాక్సిన్ విషయంలోనూ వస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అసలు ఎలాంటి టీకా వేయించుకున్నా దానితో చిన్న చిన్న దుష్ప్రభావాలు కనిపించడం మామూలే. ముఖ్యంగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే సాధారణ సైడ్ ఎఫెక్టులు ఉంటాయని డాక్టర్లు కూడా చెప్పకపోలేదు. నిజానికి వ్యాక్సిన్ పనిచేస్తుందనటానికి సైడ్ ఎఫెక్టులు ఒక సంకేతం కూడా కావచ్చని అభిప్రాయం వచ్చింది. రోగ నిరోధకత వచ్చిన తర్వాత కాస్త జ్వరం, ఆయాసం, నొప్పి, అలసటగా అనిపించొచ్చని, టీకా వేసుకున్న ప్రతి ఒక్కరిలో ఈ లక్షణాల్లో ఒక్కటి గాని, అన్నీ గాని, లేదంటే అసలు ఏదీ లేకపోవటం కాని ఉండొచ్చని వైద్యులు ప్రచారం చేశారు. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ సాధారణంగా కొన్ని నిమిషాలు, గంటలో లేదంటే కొన్ని రోజుల్లోనే తగ్గిపోతుంటాయని కూడా సూచించారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇటీవల పరిశోధనల్లో కనిపిస్తున్న ఫలితాలు మాత్రం దానికి విరుద్ధంగా ఉన్నాయి. కోవిషీల్డ్ ప్రాణాంతక ప్రమాదాలకు కారణమవుతుంటే కోవాక్సిన్ దీర్ఘకాలం పాటు కుంగదీసే అనారోగ్యాలకు కారణమవుతుందనే సందేహాలను పెంచుతున్నాయి. మరి దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? నిజానికి ఒక్కో జీవిలో లేదా ఒక్కో వ్యక్తిలో సైడ్ ఎఫెక్టులు భిన్నంగా ఉంటాయి. అందుకే ఈ దుష్ప్రభావాలు ఎంతమందికి కలుగుతున్నాయి, స్పష్టంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఏ అనారోగ్యాలు వచ్చినప్పుడు ఈ సైడ్ ఎఫెక్టులు కనిపించాయి అనే గణాంకాలు తీయటం చాలా కష్టం. అందుకే వ్యాక్సిన్లతోనే ఈ దుష్ప్రభావాలు వచ్చాయని చెప్పలేని పరిస్థితి కూడా ఉంది. టీకాలు వేయటంలో చాలా పురోగతి సాధించిన ఒక దేశం విషయానికొస్తే అక్కడ 10 మందిలో ఒకరికి స్వల్ప ప్రతికూల ప్రభావాలు కనిపిస్తున్నాయని గత అధ్యయనాలు చెప్పాయి. అంతేగాక వ్యాక్సిన్ కూడా ఒక వైరస్సే. అయితే అది శరీరానికి వెలుపలిది. అందుకే అది శరీరంలోకి ప్రవేశించినప్పుడు దాన్ని ఎదుర్కోవటానికి మన శరీరం యాంటీబాడీస్ ఉత్పత్తి చేస్తుంది. ఈ క్రమంలో ఒళ్ళు నొప్పులు, జ్వరం, జలుబు వంటి చిన్న చిన్న సైడ్ ఎఫెక్టులు సాధారణమే. అయితే అంతకు మించి పెరిగితే ఇక్కడే ఇతిమిద్దమైన సమాధానం దొరకట్లేదు. అందుకే కోవిషీల్డ్, కోవాక్సిన్తో వచ్చే సైడ్ ఎఫెక్టులపై వచ్చిన ఈ అధ్యయనాల తరువాతైనా ఈ సమస్యను ఎలా పరిష్కరించాలనే దానిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సి ఉంది. ఇక వైద్యులు కూడా ప్రజల్లో ఉన్న సందేహాలకు స్పష్టమైన పరిష్కారాలు చూపించగలిగితే ఈ ఆందోళనలను తగ్గించే అవకాశం ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.